సుధాకర్ గారు రోడ్డు మీద ఆయన పెట్టిన బాధలకి ఆయన చనిపోయారు. లేదా ఒక వరప్రసాద్ శిరోమండలం కేసు, లేదా మన శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి స్వగ్రామంలో జరిగినటువంటి దళితుల మీద జరిగినటువంటి దారుణాలు, అంబేద్కర్ గారు ఫోటో లో ముద్రిస్తే దాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, సెంట్రల్ జైలుకి 18 మంది కుర్రోళ్ళని సెంట్రల్ జైలుకి పంపించారు. ఒక బియ్యం వ్యాన్ దగ్గర అక్కడ వ్యాన్ డ్రైవరు దళిత యువకుడు ఉంటే ఆ యువకుడి మీద అవగ దౌర్జన్యం చేశారు. అదేవిధంగా ఒక స్కూల్ బిల్డింగ్ విషయంలో దళిత వర్గాలు వద్దు, ఆ దాతల పేరు ఉండాలి, మీ కుటుంబ సభ్యుల పేరు వద్దంటే పోలీసులు ప్రదర్శించి దౌర్జన్యంగా తను అనుకున్న పేరు ఆ స్కూల్కి పెట్టుకుని దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. అందుకే ఆ ఊళ్ళో దళిత సోదరులు ఎవరో కూడా శాసనసభ్యుడి ఇంటికి వెళ్ళకూడదని సొంత గ్రామంలో వేశారు అంటే అంతకైనా సిగ్గుసేటైన విషయం ఏమి ఉండదు. ఆలోచించాలి దళిత సోదరులు, ఎవరు దళితుల కోసం పాటుపడుతున్నారు, ఎవరు దళితుల పేర్లు చెప్పిన ఓట్లు దండుకుని మోసం చేస్తున్నారు ఆలోచించాలి. అదేవిధంగా మరి అభివృద్ధి ఏముంది, మూలస్థానం చూసుకుందాం. ఏమిటి ఇక్కడ అభివృద్ధి? 5 ఏళ్ళలో ఏం చేశారు? 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు ఆయన. మొదటిసారి అయితే ప్రతిపక్షం ఉన్నారు, రెండోసారి అధికార పక్షం. 5 ఏళ్ళ పాలన పూర్తయిపోయింది. ఏం అభివృద్ధి చేశారు? ఎవరికి ఏం న్యాయం జరిగింది? అదే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి వడ్డీ సత్యం గారి ఇంటి వరకు పిఎస్సీ సీసీ రోడ్డు వేశారు. గోలపల్లి సుబ్బారావు ఇంటి నుండి పులిదిండి సీనింటి వరకు సీసీ రోడ్డు డ్రైన్ వేశారు. పల్లి సత్యనారాయణ గారి ఇంటి నుంచి జంగం బాపన గారి ఇంటి వరకు సీసీ రోడ్డు డ్రైన్ వేశారు. డి నాగరాజు గారి ఇంటి నుంచి వానపల్లి నరసయ్య గారి ఇంటి వరకు సీసీ రోడ్డు డ్రైన్ వేశారు. కమ్యూనిటీ పెద్దగాలో రేవు కట్టారు. ఎస్ఏలో సీసీ రోడ్లు